జై తెలంగాణ. పీరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం కలిసినామని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. హెచ్చులు కొడతావు కదా, నేను టాల్ మ్యాన్ అని. మరి ఏమైంది నీ పౌరుషం? అరే ఆఖరికి పశువులు, గడ్డి తిన్న పశువులు, అన్నం తిన్న కుక్కలు విశ్వాసంతో పనిచేస్తాయి. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నీకు లేదు. ఒకవేళ కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒప్పుకో, ముక్కు నేలకు రాయి, కేసీఆర్ గారిని కలువు, తెలంగాణ భవన్కు రా, యూరియా సమస్యల మీద నువ్వు మాట్లాడు. అదే విధంగా ఏ బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎమ్మెల్యే అయినవో దానికి న్యాయం చేసే విధంగా చెంపలేసుకొని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ అంటాం. కానీ తెల్లారి లేస్తే కేసీఆర్ని తిడతావు, కేటీఆర్ గారిని తిడతావు, హరీష్ రావు గారిని తిడతావు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడతావు. మళ్ళీ ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు గణపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావు? అరే నా నోటికాడి బుక్కను లాక్కున్నావు కదా, కాంగ్రెస్ పార్టీ ఇందిరా కంచాన్ని గుంజుకున్నావు కదా, నీకు పుట్టగతులు ఉండవు. ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే వెంటనే రాజీనామా చేయి. నువ్వు నీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు, 200 కోట్లకు అమ్ముడు పోయినావు. జనగాం బీఆర్ఎస్ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. 64 దగ్గర ఉన్నాడు, 5 ఇటు వస్తే కథమే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడిండు. ఇటు రాకుండా ఈయనే అటుపోయి ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఇప్పటికైనా నీ సేవ సచ్చిందా? నువ్వు మొగతనం లేదా? నీకు మొగాడివి కాదా? నువ్వు కొండమురళి అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగలానివి. నువ్వు 25-30 ఏళ్లలో మేము ఎక్కడున్నావు గట్లే ఉన్నాం. మేము మా ఆస్తులు చూడు, ఇవాళ విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు. అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాలు గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారు కానీ నిస్సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా నీకేమాత్రం రోషమున్నా పౌరుషమున్నా వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీకు దాదాపు 65 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటున్నాం. ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్ గా మారి నేను కాంగ్రెస్ లో సంవత్సరం కిందనే జాయిన్ అయ్యని చెప్పిన కడియం శ్రేణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది, తప్పకుండా న్యాయస్థానానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 8 మంది రిటర్న్ గా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము,
అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసినాము. మేము గౌరవంగా వారి దగ్గరికి పోతే వారు మమ్మలను గౌరవంగా కన్వేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను మంది చెప్పాను. కడియం శ్రేణి అటు కాకుండా ఇటు కాకుండా, అందుకనే అటు ఇటుగాను లేమంటారో ఇక మీరే, నాకు భాష వస్తలేదు కానీ, ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉన్నంటే ఎట్టుండాలో గట్టుండాలని చెప్పే, అది అయిపోయినాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే, అంటే ఏది పడితే అది మాట్లాడతావా? ప్రజాస్వామ్యంలో మాటలకు విలువ ఉండవా? టాల్ మ్యాన్ అని చెప్తావు కదా. నీ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట, నీ మాటలకు విలువ లేదు. నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము, ఆర్థిక లాభాల కోసము, బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించడం కోసము కాంగ్రెస్ మారినావు, ఒప్పుకున్నావు, అప్రూవల్ గా మారినావు. కాబట్టి వెంటనే రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రసాద్ గారు వెంటనే ఆయన పైన చట్టపరంగా చర్య